ओम श्री गुरुभ्यो नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। वंदे शंभुमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवज्रनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। श्री नल्लपोचम्म देवस्थानं ग्रामं बोरंच मन्नूर मंडल संगारेड्डी जिल्ला। प्रति संवत्सरము ఇక్కడ 7 వారాలు జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గురువారము మరియు ఆదివారము విశేషముగా భక్తులు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మరి ఏపీ నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి ముడుపులు, కానుకలు, వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని అమ్మవారికి ఓడి బియ్యము మరియు బోనాలు సమర్పించుకొని వారి వారి కోరికలను నెరవేర్చుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు. అలాగే ప్రతి గురువారము ఆదివారం విశేషముగా అమ్మవారికి పంచామృత ఫల అభిషేకాలు విశేషముగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ దేవదాయ ధర్మదాయ దేవస్థానం వాళ్ళు విశేషముగా నిర్వహిస్తారు. ఇట్టి కార్యక్రమాన్ని భక్తులు మరియు గ్రామ ప్రజలు ప్రోత్సహించి అందరూ ఆధారముతో ఈ జాతరని ఏ విధమైన ఆటంకం లేకుండా వచ్చిన భక్తులకి అన్ని విధాలుగా సౌకర్యాలు గ్రామ ప్రజలు మరియు గ్రామ సర్పంచ్ మరియు అలాగే మన మన్నూర్ పిఎస్ ఎస్ఐ గారు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాతరకి సహకరించి ప్రతి ఒక్కరూ ఆధారంతో ఈ జాతర ఏ ఆటంకం లేకుండా నిర్వహించడం జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. నేను మనూరు ఎస్ఐ లక్ష్మణ్. మనూరు మండలంలో ఈ బోరంచ గ్రామంలో నల్లపోచమ్మ దేవస్థానం ఉన్నందున ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జాతర ప్రారంభోత్సవం అయినది. ఈ యొక్క జాతర ప్రత్యేకత ఏంటంటే ప్రతి గురువారము అట్లా ఏడు గురువారాలు జరుగుతాయి ఇక్కడ. ఇది ఆనవాయితీ ప్రకారము ఇది కొన్ని ఏళ్ళ తరబడి నుంచి నడుస్తుంది. అదే కండిషన్ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా వచ్చేసింది. పోయినసారి అంతకంటే ముందు ఏంటంటే కరోనా ఉన్నట్లు జరగలేకపోయింది. ఇప్పుడు భక్తులు ఏంటంటే ఈసారి కరోనా లేదంటే పీస్ఫుల్ కాబట్టి భక్తులు అధిక సంఖ్యలోకి వస్తారు. అటువంటి వారికి మేము సరైన బందోబస్తు ప్రొడక్షన్ చేసి బందోబస్తు వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాము. ట్రాఫిక్ గురించి కానీ ప్లస్ వాళ్ళకు అవసరం నుంచి కానీ రోడ్లు కానీ ఈ స్టాపర్స్ పెట్టడం కానీ అట్లా చేసినాము. సరైన భద్రత కల్పించి అతను అనేక బందోబస్తు చేస్తున్నాము. కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి మేము బందోబస్తు బాగానే ప్రొవైడ్ చేసుకుంటాము. ఒకవేళ వేరే పిఎస్ వాళ్ళని కూడా పిలిపించుకొని బందోబస్తు ప్రొవైడ్ చేస్తున్నాము. మాతోటి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటాము. ఇక్కడ పక్క గుండం ఉన్నది. ఆ గుండం కూడా భక్తులు చెప్పినాము. ఇంతకుముందే హెచ్చరిక చేసినాము గుండం ముందే పోవద్దని. అట్లాంటి హెచ్చరిక అక్కడక్కడ జారీ చేసినాము. భక్తులంతా మరి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుతున్నాం.